రాష్ట్రంలో ఏడాదిన్నర కూటమి పాలన తర్వాత కూటమి గ్రాఫ్ పడిపోవడం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం మనం వింటున్నాం. ఈ మధ్య అనేక మంది సర్వేలు చేస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులు కూడా వ్యక్తిగతంగా సర్వేలు చేస్తున్నారు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ సర్వేలు చేస్తోంది, జనసేన పార్టీ సర్వేలు చేస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సర్వేలు చేస్తోంది. సో ప్రజల్లో కాస్త ఈ ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైనట్టుగా కనిపిస్తోంది. గ్రామాల్లో జోకులు వేసుకుంటున్నారు సంక్షేమ పథకాల అమలు విషయంలో. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూపర్ 6లో 2 ప్రామిసులు ఇప్పటికీ అమలు నోచుకోలేదు. ఒకటి, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 18 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు వేస్తామన్నారు. ఇంతవరకు ఒక్క మహిళకి కూడా ఈ పథకం వర్తించలేదు. తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయల నెలకి నిరుద్యోగులందరికీ అన్నారు. అది కూడా ఎక్కడ అమలు నోచుకోలేదు. సో ఈ అంశాలు మిగిలిన పథకాలు కూడా అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నుంచి అమలు చేయడం మొదలేశారు. సో ఇవన్నీ ప్రజలు గమనించారు. ఉచిత బస్సు కానీ, సిలిండర్ ఒక్కటే మాత్రం మొదటి ఏడాది ఒక్కటిచ్చారు, 2 సిలిండర్లు ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది 2 సిలిండర్లు ఇచ్చారు, 1 సిలిండర్ ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఎన్ని ఇస్తారో చూడాలి. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెటర్, వచ్చిన 5 నెలల్లోనే మొత్తం చేసిన వాగ్దానాలన్నీ అమలు చేశారు అని చెప్పేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగినట్టుగా కనిపిస్తోంది. అందువల్లనే అనుకుంటా ఈ మధ్య చాలామంది అనుకుంటున్నారు, అధికార టీడీపీలోని కొంతమంది నాయకులు వైసీపీ నాయకులతోటి మంతనాలు జరుపుతున్నారంట. 2029 చాలా దూరంలోనే ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అయినా కానీ అప్పుడే టీడీపీ నాయకులు కొందరు వైసీపీ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారని వినికిడి కనిపిస్తోంది. అక్కడక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాస్త ఎక్కువగా కూడా ఇది ప్రచారంలో ఉంది చాలామంది నాయకులు. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన నాయకులు కూడా కొంతమంది సొంత గూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగడం, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 10 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంలో ప్రైవేటీకరణను ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బహుశా ప్రభుత్వం టెండర్లు పిలిస్తే 4 కాలేజీలకు టెండర్లు పిలిస్తే 10 కాలేజీల్లో 4 కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్క కాలేజీకి ఒక టెండర్ వచ్చింది. ఆ టెండర్ కూడా మాకు సంబంధం లేదు అని ఆ టెండర్ వేసిన వాళ్ళు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు జరిగింది ఇలాగంటే జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి హెచ్చరిక చేశారు. ఎవరు టెండర్లో పాల్గొనవద్దు, పాల్గొని కాలేజీలు తీసుకున్నా కూడా రేపు మేము అధికారంలోకి వస్తే మొత్తం మెడికల్ కాలేజీలన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటాం అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఒక తీవ్రమైన హెచ్చరిక ఏం చేశారంటే, ఎవరైనా మెడికల్ కాలేజీలను తీసుకుంటే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పి కూడా హెచ్చరిక చేశారు. దాంతో టెండర్లు రావడం లేదు. దానివల్ల కింద మీద పడుతుంది కూటమి ప్రభుత్వం. దీన్ని ఏం చేయాలి అనేది కూటమి ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సానుభూతి కోల్పోతుంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరుగుతుంది అనేది వివిధ సర్వేల అంచనాలు చెబుతున్నాయి. సో చూడాలి మనం ఎటువైపు వెళ్తున్నాయి. నిజంగా ఈ సర్వేలన్నీ నిజమేనా కాదా, నిజంగా కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందా లేదా, లేదు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుందా, ప్రజల్లో ఆదరణ, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని సమర్థించడం లేదా, తప్పు చేశామని భావిస్తున్నారా, ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి. సో ఇవన్నీ కూడా మనకి అంచనా వేయడానికి, రాజకీయ పరిస్థితులని అంచనా వేయడానికి పనికొచ్చే అంశాలు.